హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పర్సన్స్ ఇక్కడ నేను డేట్స్ పెట్టాను. మీ పర్సన్ డేటు ఇక్కడ మీకు తెలుసుంటే ఆ డేట్లో మీరు ఈ ఫైల్ అనేది చూస్ చేసుకోండి. ఈ కార్డ్లో ఉంటే ఈ ఫైల్ అనేది చూస్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్గా వైజ్గా డేటు వైజ్గా చూస్తున్నాను. ఈరోజు ఇక్కడ 2 ఫైల్స్ పెట్టాను. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు ఏంటంటే మీరు ఈ 2 కలర్స్లో ఒక కలర్ని చూస్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ తెలిసిన వాళ్ళు మాత్రం ఇక్కడ నేను పెట్టిన 2 ఫైల్స్లో ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. మీ డేటు, మీ పర్సన్ డేట్ కానివ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఈ 2 ఫైల్స్లో ఉంటే మీరు చూస్ చేసుకొని మీ పర్సన్ని 3 టైమ్స్ తలుచుకొని ఈ ఫైల్స్ అనేది చూస్ చేసుకోండి. కలర్స్ కూడా పెట్టాను. మీకు ఏ కలర్ అయితే అట్రాక్టివ్ అవుతుందో ఆ కలర్ని చూస్ చేసుకోండి. కలర్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి మాత్రమే కలర్స్. డేట్ ఆఫ్ బర్త్ తెలిసిన వాళ్ళకి మాత్రం ఈ కార్డ్స్లో మీకు ఏదైతే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీకు తెలుసుంటే ఈ ఫైల్స్లో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? 10 సెకండ్స్ టైం ఇస్తాను, మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే అండి, ఈ ఫైలు, ఈ కలరు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూసుకోండి. ఒకసారి మళ్ళీ జూమ్ చేసుకోండి. కలర్స్ కనపడకపోతే జూమ్ చేసుకోండి. బర్త్డే డేట్స్ కనపడకపోతే. ఇది ఫస్ట్ ఫైల్ వాళ్ళకండి. ఫస్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకి ఇది డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకసారి చూసుకోండి. మళ్ళీ ఓకే, పక్కన పెడతాను. కనిపిస్తున్నాయి కార్డ్స్. ఓకే, ఓకే అండి, ఇది ఫస్ట్ ఫైల్ వాళ్ళకి. డేట్ ఆఫ్ బర్త్ మీరు చూస్ చేసుకున్నారు కదా వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబూట్ చేయాలి మళ్ళీ ఈ రిలేషన్షిప్ అని వీళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. కానీ ఒక ఛాన్స్ తీసుకుందాము ఈ రిలేషన్షిప్ పట్ల అనిపిస్తుంది. కానీ ఎందుకంటే మళ్ళీ ఈ రిలేషన్షిప్ అసలు నిలబడుతుందా లేదా వాళ్ళకి ఒక డౌట్ ఉందన్నమాట. గతంలో ఏదైతే మోసం చేశారో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ అదే విధంగా వీళ్ళకి ఈ రిలేషన్షిప్ని అసలు నేను నిలబెట్టుకోగలుగుతానా లేదా, అసలు ఈ రిలేషన్షిప్ నిలబడుతుందా లేదా, మళ్ళీ గతంలో జరిగినట్టే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా, గతంలో జరిగినట్లుగానే మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనే విధంగా వీళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల. అండ్ ఇక్కడ మ్యారేజ్, అన్మ్యారేజ్, సపరేట్గా మ్యారేజ్, ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్, ఫ్యామిలీ వైజ్గా. ఫ్యామిలీ అంటే మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, ఫ్రెండ్స్, లవర్స్ అలా కూడా తీసుకోండి. మీ వైజ్గా ఎలా అయితే ఉందో సిచ్యువేషన్ అలా తీసుకోండి. థర్డ్ పర్సన్ అంటే ఈ థర్డ్ పర్సన్
వైజే అని రావచ్చు, రాకపోవచ్చు. ఫ్యామిలీ అయి కూడా ఉండొచ్చు అనమాట థర్డ్ పర్సన్ అంటే. ఇక్కడ నలుగురికి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ని నేను ఫేస్ చేయలేను. ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ ప్రాబ్లమ్స్ని నేను ఫేస్ చేయలేను. మీరు కూడా చాలా మారిపోయారు. గతంలాగా లేదు రిలేషన్షిప్. గతంలో ఏదైతే ప్రేమను చూపించారో ఇప్పుడు అదే ప్రేమని నేను ఈ రిలేషన్షిప్లోకి వస్తే ఆ ప్రేమని చూపిస్తారో లేదో నాకు తెలియట్లేదు. గతంలో ఉన్నట్టుగా మళ్ళీ మీరు నన్ను కేరింగ్ తీసుకుంటారా లేదో అది కూడా అర్థం కావట్లేదు. ఒకవైపు సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు, ఒకవైపు మీరు ఈ రిలేషన్షిప్లోకి వచ్చినా సరే ఓకే చెప్పినా సరే మళ్ళీ మీరు గతంలో ఎంత ప్రేమను చూపించారో అంత ప్రేమని మళ్ళీ చూపిస్తారా అనే వైజ్గా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు మోసపోయి ఉన్నారు. గతంలో ఈ పర్సన్ వల్ల చాలా పెయిన్ అనుభవించారు. అప్పుడు నేను కొట్టిన దెబ్బకి ఇప్పుడు మీరు ఈ రిలేషన్షిప్ పట్ల గతంలో చూపించినంత కేరింగ్ చూపించరు. ఎందుకంటే గతంలో ఎంత ప్రేమనైతే ఇచ్చానో అప్పుడు మీరు ఈ రిలేషన్షిప్ని వద్దు అనే వైజ్గా వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ ఈ రిలేషన్షిప్లోకి వస్తే మళ్ళీ ఏంటంటే మీరు చాలా వరకు మిమ్మల్ని కంట్రోల్ చేసుకుంటారు. ప్రేమని అనేది చూపించకుండా గతంలో చేసినట్టుగానే మళ్ళీ వీళ్ళు మోసం చేస్తారు అనే వైజ్గా మీరేదైతే కంట్రోల్ చేసుకుంటారేమో, గతంలో ఉన్నట్టుగా రిలేషన్షిప్ ఉండకపోవచ్చేమో అన్నట్టుగా కూడా వీళ్ళకి ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట. మీ మీద ఎట్ ప్రెజెంట్ వీళ్ళకి చాలా ప్రేమ అనేది కలుగుతుంది. వీళ్ళకి ఏంటంటే మీ వైపుగా వచ్చి ప్రపోజ్ చేయాలి, మళ్ళీ ఈ రిలేషన్షిప్ని రీబర్త్ చేయాలి, మళ్ళీ ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ వెంటనే నేను మళ్ళీ ఈ ధైర్యం చేయలేని రిలేషన్షిప్ పట్ల సొసైటీకి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయలేను. మీతో ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే నాకు కావాలి. అంటే మీ బాధలు వాళ్ళకి, వాళ్ళ బాధలు మీరు షేర్ చేసుకునేలాగా ఇంకా వేరే వైజ్గా ఏదైనా సరే దీన్ని సీక్రెటివ్గా అయినా సరే ఒక బంధం లాంటిది కావాలి మళ్ళీ మీతోటి. అలా అయినా ఉండాలి. ఈ రిలేషన్షిప్ మళ్ళీ నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. చెప్పాను కదా, ఒక స్టేబుల్ రిలేషన్షిప్ లాగా కావాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. కానీ మైండ్ అంతా అలజడిగా ఉంది. గతంలో ఏదైతే మోసం చేశానో ఇప్పుడు మీరు దానికి ఈ రిలేషన్షిప్ పట్ల ఓకే చెప్పరు. ఒకవేళ చెప్పినా సరే గతంలో ఏదైతే ప్రేమని చూపించారో అంత ప్రేమని నాకు ఇవ్వకపోవచ్చు. మీరు ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మీరు ఆ ప్రేమని నాకు ఇవ్వకపోవచ్చు. నాలో చాలా చేంజెస్ వచ్చాయి, చాలా మార్పు వచ్చింది, నాలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఇప్పటికీ. అందుకని నేను ఏదైతే ఎండ్ చేసేసానో ఈ రిలేషన్షిప్ పట్ల నాలో ఏదైతే చేంజెస్ వచ్చాయో అవి సడన్గా మీ వైపుకు రావడం మూలన నాకు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ పట్ల. కానీ గతంలో నేను ఇదే వైజ్గా కలర్ వైజ్గా కానివ్వండి, ఫ్యామిలీ ఉందని కానివ్వండి, ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి, కలర్ వైజ్గా కానివ్వండి, లేకపోతే క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి, మనీ వైజ్గా కానివ్వండి, ఏదైతే థర్డ్ పర్సన్ బెటర్గా ఉన్నారని వాళ్ళ వైపు వెళ్ళిపోయానో. కానీ ఇప్పుడు అలా లేదు. మీ వైపు ఎంత క్యాస్ట్ ఫీలింగ్ అయినా సరే, ఎంత మనీ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఎంత కలర్ వైజ్గా కానివ్వండి, అదంతా ఇప్పుడు నాకు అంత పెద్ద విషయం కాదు. ఇప్పుడు గతంలో ఏంటంటే మిమ్మల్ని మోసం చేసే టైంలో థర్డ్ పర్సన్ వైపు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి థర్డ్ పర్సన్ వైపు వెళ్ళినప్పుడు అది చాలా పెద్ద ప్రాబ్లంలాగా అనిపించింది. ఇప్పుడు అది అంత పెద్ద ప్రాబ్లం కాదు. నా చేతులారా నేను ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఇది అంత ప్రాబ్లం కాదు. నేను ఎంత పెద్ద తప్పు చేశాను, ఇప్పుడు ఎంత కలర్ కానివ్వండి, క్యాస్ట్ కానివ్వండి, ఏదైనా సరే మీరు గతంలో నాకు ఏదైతే ఈ విషయం నాకు అవసరం లేదు అన్నట్టుగా మీరు ఏదైతే నన్ను ఏ విధంగా అయినా సరే, కలర్ అయినా, క్యాస్ట్ అయినా, మనీ తక్కువైనా సరే, మీరు ఏదైతే ప్రేమను చూపించారో ఇప్పుడు నాకు ఆ ప్రేమని మీకు చూపించాలని అనిపిస్తుంది.
ఎట్ ప్రెజెంట్. ఓకేనా? ఇప్పుడు నాకు మీ మీ పట్ల ప్రేమను చూపించాలి అని అనిపిస్తుంది. మీరేదైతే ఏది పట్టించుకోకుండా ప్రేమను చూపించారో గతంలో, ఏదైనా సరే, అది క్యాస్ట్ అయినా, మనీ అయినా, కలర్ అయినా సరే, ఏదైనా నువ్వు నాకు ఉంటే చాలు, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు అని ఏదైతే మీరు గతంలో వాళ్ళకి చెప్పారో, వాళ్ళకి చూపించారో, అది ఇప్పుడు వీళ్ళు మీకు చెప్పాలి, మీకు చూపించాలి, అదే వైజ్‌గా చూపించాలి అని అనిపిస్తుందనమాట. అలా అయినా సరే మీరంటే నాకిష్టం ఇప్పుడు. అదున్నా సరే నాకనవసరం. ఇప్పుడు మీరంటే నాకిష్టం వస్తుంది. నాలో దేవుడు చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ తెచ్చారు నాలో. మీరే కరెక్ట్ నాకు. మీరే నాకు ఒక కరెక్ట్ అయిన బంధం మీరే నాకు అనే వైజ్‌గా వీళ్ళకి అనిపిస్తుందనమాట. మీరు గతంలో చాలా బాధపడ్డారు. చాలా ఫేస్ చేశారు నా వల్ల. నా వల్ల చాలా ప్రాబ్లమ్స్‌లో గతంలో చాలా ప్రాబ్లమ్స్‌ని అంటే క్రియేట్ చేశాను నేను. చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాను. మీరు ఎంత బతిమిలాడినా సరే ఈ రిలేషన్‌షిప్ పట్ల నేను నిలబడలేదు. మీరేదైతే కావాలి అని అనుకున్నారో రిలేషన్‌ని వాళ్ళు వద్దనుకొని వెళ్ళిపోయిన తర్వాత అసలు ఈ పర్సన్ ఏమైపోతారు? నేను ఈ రిలేషన్‌షిప్‌ని వదిలేసి వెళ్ళిపోతే మీరు ఎలా భరిస్తారు? ఎలా ట్రీట్ చేస్తారు? అసలు ఏ వైజ్‌గా ఉంటారు? అనే ఈ విధానాన్ని కూడా నేను ఆలోచించలేకపోయాను. ఇప్పుడు అది తలుచుకుంటే నాకే డిప్రెషన్‌లా కనిపిస్తోంది ఇప్పుడు. మీరెంత డిప్రెషన్ ఫీల్ అయ్యుంటారు? మీరెంత డిప్రెషన్ ఫీల్ అయ్యుంటారు అనేది కూడా వీళ్ళకి అనిపిస్తుందనమాట. ఇంకా కార్డ్స్ తెస్తాను. ఇంకా చూపించండి మేడం. ఇంకా కార్డ్స్ చూపించండి. ఓకే. వీళ్ళకి అలా ఆలోచించినప్పుడు వీళ్ళకి నిద్ర రావట్లేదనమాట. ఏదైతే మీరు గతంలో ఎంత బాధపడ్డారో అది ఆలోచించినప్పుడు, నా వల్ల ఏదైతే ఫేస్ చేశారో అనే వైజ్‌గా వీళ్ళు ఫీల్ అయినప్పుడు వీళ్ళకి నైట్ నిద్ర పట్టట్లేదనమాట. నేను ఎంత బాధని మీకు పరిచయం చేశాను. ఎంత బాధపడుంటే మీరింత మొండిగా తయారైపోయారు. మీ లైఫ్‌లో మీరుంటున్నారు. ఈ మనీ ఫోకస్ కానివ్వండి, ఏదైనా సరే మీ లైఫ్‌లో మీరుంటున్నారు. మీ కెరీర్ గురించి మీరు ఆలోచిస్తున్నారు అనేది వీళ్ళకి అర్థం కావట్లేదనమాట. అది ఆలోచించినప్పుడు మీకు వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. మీ లైఫ్‌లో మీరుంటున్నారు. అది వీళ్ళకి అర్థం కావట్లేదు. నేను చేసిన పెయిన్ వల్లే కదా, నేను చేసిన గాయం వల్లే కదా మీరిలా మీ లైఫ్‌లో ఉంటున్నారు అనే వైజ్‌గా కొంతమంది చూస్తున్నారు. అంటే ఎదురుగా ఉన్న వాళ్ళకి, వర్క్ ప్లేస్‌లో ఉన్న వాళ్ళకి, ఒకే వర్క్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఇలా మీరేదైతే మొండిగా బిహేవ్ చేస్తున్నారో, మీ లైఫ్‌లో మీరుంటున్నారో, వాళ్ళకి ఏంటంటే నేనిచ్చిన పెయిన్‌కే కదా మీరు ఇలా మొండిగా అయ్యారు. మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు అనే వైజ్‌గా కొంతమందికి ఉంది. నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మీ లైఫ్‌లో మీరుంటున్నారు. నా లైఫ్‌లో నేనుంటున్నాను అనే వైజ్‌గా మీ లైఫ్‌లో మీరుంటున్నారు. నాకేమో నైటు మీరు గుర్తొచ్చి, మీరు గతంలో చూపించిన ప్రేమ గుర్తొచ్చి నేను నైట్స్ నిద్ర పట్టట్లేదు. మీరు చూస్తే మీరు హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది నాకు అనే వైజ్‌గా, అంటే సోషల్ మీడియా కానివ్వండి, ఇంకా ఏదైనా సరే వాళ్ళకి వేరే విధంగా కనిపిస్తుందో, వాళ్ళకి ఏంటంటే మీరు సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది వాళ్ళకి. 2 కేటగిరీస్ వాళ్ళకి చెప్పాను. ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి అలా ఉంది. అంటే ఒకే ఏరియాస్‌లో ఉన్న వాళ్ళకి, ఒకే వర్క్ ప్లేస్‌లో ఉన్న వాళ్ళకి, వాళ్ళు మీ ఫేస్‌లో ఏదైతే ముఖ కవళికలు కానివ్వండి, మీ మనసులో బాధని వాళ్ళు గమనిస్తున్నారో, వాళ్ళకేంటంటే నేను చేసిన పెయిన్‌కి, నేనిచ్చిన పెయిన్‌కే వాళ్ళు ఇలా
అయిపోయారు. వాళ్ళ సంతోషం వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ కెరీర్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఫ్యామిలీతో సంతోషంగా ఉంటున్నారు అనే వైజ్‌గా వాళ్ళు అనుకుంటున్నారు. అసలు నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మీ లైఫ్‌లో మీరుంటున్నారు. సోషల్ మీడియా అండ్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అలాంటి వాటిల్లో ఏదైతే వీళ్ళు సెట్ చేస్తున్నారో వాళ్ళకి మీరేంటంటే సంతోషంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారనమాట. ఓకేనా? మీరు వాకవే మోడ్‌లో ఉన్నారు. నేను ఈ రిలేషన్‌షిప్ పట్ల నేను ఒక ఛాన్స్ తీసుకున్నా మీరు వాకవే చేసేస్తారు. ఎందుకంటే మీరు పడి ఉన్నారనమాట. ఈ రిలేషన్‌షిప్ పట్ల ఏదైతే నేను ఇచ్చిన పెయిన్‌కి మీరు పడి ఉన్నారో దానికి మీరు ఖచ్చితంగా వాకవే చేసేస్తారు. నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు అవసరం లేదు అనే విధంగా మీరు ఖచ్చితంగా వాకవే చేసేస్తారు అనిపిస్తుంది వీళ్ళకి. లోన్లీ ఫీలింగ్ వస్తుందనమాట. చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే, ఫ్యామిలీ అయినా, థర్డ్ పర్సన్ అయినా సరే, వీళ్ళకి ఏంటంటే మీరు లేని లోటుగానే ఉంది వీళ్ళకి. లోన్లీ ఫీలింగ్ వస్తుందనమాట. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ పట్ల ఏ స్టెప్ తీసుకోవాలి అర్థం కావట్లేదు. ఈ రిలేషన్షిప్లో హోప్స్ అనేవి లేవు. ఎలా ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి, ఈ రిలేషన్షిప్ అసలు నిలబడుతుందా లేదా, అసలు ఏ దారి లేదు, ఎలా ఈ రిలేషన్షిప్ని ముందుకు అంటే గ్రోత్ తీసుకురావాలి అనే వైజ్గా వీళ్ళకి ఒంటరిగా కూర్చొని వీళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. వీళ్ళకి ఏ దారి కనిపించట్లేదు. కొంతమందికి కొత్త ఐడియాస్ వస్తున్నా కానీ, కొంతమందికి ఏంటంటే ఎంత ఆలోచించినా కానీ డిప్రెషన్ రావటం కానివ్వండి, లేకపోతే మైండ్ అంతా అలజడిగా ఉండటమే తప్ప ఆలోచన అనేది, కొత్త గ్రోత్ అనేది రావట్లేదు వీళ్ళకి. గతంలో మీరు చాలా నిలబెట్టుకోవాలి అని చూసారు ఈ రిలేషన్షిప్ పట్ల. వాళ్ళు సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఎట్ ప్రెజెంట్. వాళ్ళకి ఏంటంటే మైండ్ అంతా అలజడిగా ఉండటం, డిస్టర్బ్గా ఉండటం చెప్పాను కదా. ఏ దారి దొరకని వాళ్ళకి ఏంటంటే మైండ్ అంతా అలజడిగా ఉంటుంది. అసలు గ్రోత్ వస్తుందా రాదా, లోన్లీ ఫీలింగ్ రావటం, మీరు లేకపోతే అసలు లైఫే లేదు అన్నట్టుగా లోన్లీ ఫీలింగ్ రావటం కొంతమందికి. మీకు ఒకవేళ కొంతమంది ఏంటంటే ఈ రిలేషన్షిప్లోకి వస్తే కొంతమంది నిలబెట్టుకుందాము అనే వైజ్గా ఆలోచిస్తున్నారు. కానీ సడన్గా మళ్ళీ వెంటనే ఏంటంటే మీకు కూడా వీళ్ళు మళ్ళీ మోసం చేస్తారేమో, మళ్ళీ వీళ్ళు ఈ రిలేషన్షిప్ని మళ్ళీ ఎండ్ చేసేస్తారేమో అని మీరు ఆలోచిస్తున్నారనమాట. ఓకేనా అండి? ఇది ఫస్ట్ ఫైల్ వాళ్ళకి ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయింది ఫస్ట్ ఫైల్ అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను చెప్పింది కరెక్టేనా కాదా, మీకు జరుగుతుందా లేదా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కోసం నేను వీడియో టైటిల్ కింద నెంబర్ పెడుతున్నాను. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. మనీ పే చేయాల్సి ఉంటుందండి పర్సనల్ రీడింగ్స్కి. అక్కడ 4 క్వశ్చన్కి 500 అనమాట. 4 క్వశ్చన్స్ దాటిన తర్వాత అయితే ఇంకా మనీ పే చేయాల్సి ఉంటుంది. థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం మనీ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. నేను లైవ్ అనేది పెడుతున్నానండి. అంటే పర్సనల్ రీడింగ్స్ కొంతమంది మెసేజ్ పెడుతున్నారు, మళ్ళీ దానికి సమాధానం ఉండదు. నేను ఇలా మనీ ఇంత అండి అనగానే సమాధానం ఉండట్లేదు. కాబట్టి నేను లైవ్ పెడుతున్నాను. మీరు క్వశ్చన్స్కి ఒక క్వశ్చన్కి 100 రూపీస్ అని పెట్టినా సరే ఎవరు లైవ్ రావట్లేదు. ఓకే, తీసుకోపోయినా పర్వాలేదు, వచ్చి అలా లైక్ చేసినా కూడా కొంచెం ముందుకు వెళ్ళినట్టుగా ఉంటుంది. కాబట్టి మీ ఎనర్జీస్ అలా అయినా సరే వీడియోస్కి హెల్ప్ అవుతాయి. కాబట్టి నేను లైవ్ కూడా పెడుతున్నాను. మీరు అలా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే 100 రూపీస్ పే చేసి, నేను చెప్పిన నెంబర్కి 100 రూపీస్ పే చేసి క్వశ్చన్స్ అడగొచ్చు. పర్సనల్ రీడింగ్స్ తీసుకోలేని వాళ్ళకి ముఖ్యంగా పెట్టాను నేను లైవ్ అనేది. 2 క్వశ్చన్స్కి అయితే 200 రూపీస్ అలా అన్నమాట. ఓకేనా? మీకు ఎంతవరకు రెజినేట్ అయిందో ఖచ్చితంగా చెప్పండి, కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మెసేజ్ పెట్టండి, వీడియో లైక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. వీడియో అనేది పూర్తిగా చూడండి, సగం చూసి సగం వదిలేయకండి.
అలా చూస్తే మీకు అర్థం కాదు, సగం చూసి సగం వదిలేస్తే మీకు అర్థం కాదు. పూర్తిగా చూస్తే వీడియో అనేది అర్థమవుతుంది. ఇది రెండో ఫైల్ వాళ్ళకండి, కలర్ వైజ్గా కూడా. ఓకే, ఓకే, ఓకే అండి. ఇక్కడ ఈ ఫైల్ అయితే ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఈ వీక్ లోపు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఉండలేకపోతున్నారనమాట. రిలేషన్షిప్ ఏదైతే బ్రేక్ అయిపోయిందో వీళ్ళకి మోసం చేసిన ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్ కనిపిస్తుంది వీళ్ళకి. మీరు ఏదైతే ప్రేమని, కేరింగ్ని చూపించారో వాళ్ళకి పదే పదే అది గుర్తొస్తుందన్నమాట. ఎంతసేపటికి అదే గుర్తొస్తుంది. ఏం చేస్తున్నా, ఎక్కడున్నా, ఏ వర్క్ ప్లేస్లో ఉన్నా సరే, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే మీకు పదే పదే అది గుర్తొస్తుంది. ఇక్కడ గతంలో మిమ్మల్ని నేను మోసం చేశాను, ఇప్పుడు నన్ను నేను మోసం చేసుకున్నాను, ఇంకా ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోకపోతే తప్పు నాదే అవుతుంది ఇంకా. ఎందుకంటే గతంలో నాకు చాలా ప్రేమని ఇచ్చారు, చాలా ప్రేమను చూపించారు. మీరేంటంటే డెడికేటెడ్ పర్సన్, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా డెడికేటెడ్ పర్సన్ మీరు. ఇప్పుడు నేను ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసిన, బ్రేక్ అయిపోయిన రిలేషన్షిప్ని ఇప్పటికీ కూడా నేను లైఫ్లోకి వస్తే యాక్సెప్ట్ చేసేలాగా ఉన్నారు మీరు. నేనే మోసం చేసి రిలేషన్షిప్ని వద్దు అనుకొని, ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానివ్వండి, అది వేరే వైజ్గా ఏదైనా సరే వెళ్ళిపోయాను. మనీ వైజ్గా అయినా సరే, మనీలో గ్రోత్ లేదని, మనీ గురించి, కెరీర్ గురించి ఆలోచించి రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి వెళ్ళిపోయాను. అది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. ఎందుకంటే మీరంటే నాకు ఇష్టం ఉంది, చాలా ఇష్టం ఉంది. ఇక్కడ నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. అది నేను భరించలేక మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనిపిస్తుంది. ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా మళ్ళీ ఈ రిలేషన్షిప్ పట్ల అని అనిపిస్తుంది. మీరు చూస్తే మీరు మీ కెరియర్ పట్ల, మీ లైఫ్ పట్ల మీరు బిజీగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు చాలా బిజీగా ఉంటున్నారు కూడా. అందుకని వీళ్ళు మళ్ళీ ఆలోచిస్తున్నారనమాట. వీళ్ళు కూడా ఏంటంటే నేను ఇప్పటికీ కూడా అంటే థర్డ్ పర్సన్ లేని వాళ్ళకి చెప్తున్నానండి. థర్డ్ పర్సన్ లేని వాళ్ళకి వీళ్ళు ఏంటంటే నేను ఫ్యామిలీ వైజ్గా వెళ్ళిపోయాను. నాకు కూడా ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది. ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. మీరు గతంలో ఏదైతే చేశారో నాకు కూడా ఇప్పుడు ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి కూడా మీరు ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అనే ప్రయత్నమే చేశారు. కానీ నేనే ఈ రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకొని, ఈ రిలేషన్షిప్ నాకు వద్దు, నాకు అవసరం లేదు అన్నట్టుగా నేనే ఈ రిలేషన్షిప్ని వాకవే చేసి ఈ రిలేషన్షిప్ వద్దు అనుకుని బయటకు వచ్చేసాను. ఇప్పుడు అట్ ప్రెజెంట్ అలా లేదు సిచ్యువేషన్, వేరేలా కనిపిస్తోంది. కార్డ్స్ చూపించండి మొత్తం తగ్గి. మీరు కూడా గతంలో చాలా చూపించారు. గతంలో నా వైజ్గా చాలా ప్రేమను చూపించారు, చాలా కేరింగ్ చూపించారు. కానీ నేను అది వద్దు, ఈ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి హోప్స్ లేవు అన్నట్టుగా, అది ఏదైనా సరే నేను కెరీర్ వైజ్గా నేను ఒక స్టేజ్లో ఉండాలి, ఒక మంచి స్టేజ్లో ఉండాలి అనే వైజ్గా నేను వెళ్ళిపోయాను, అనే వైజ్గా
ఆలోచించారు గతంలో. ఇప్పుడు ఏంటంటే నేను కెరీర్తో పాటు మీరు కావాలి అని అనిపిస్తుంది. కెరీర్తో పాటు మీరు కూడా కావాలి అంటే జాబ్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా సరే, అది వర్క్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, అదైనా ఇంకా గ్రోత్ కోసం వెళ్ళే మిమ్మల్ని మీతో ఉంటే మీరు చూపించే కేరింగ్కి నేను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయితే జాబ్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, దాని వైజ్గా తక్కువగా వచ్చేస్తుందేమో అనే వైజ్గా నేను వెళ్ళిపోయాను. కానీ అది ఇప్పుడు అలా లేదు. ఇక్కడ నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే రిలేషన్షిప్ ఇప్పుడు కూడా బ్రేక్లోనే ఉంది. అంటే బ్రేక్ అయిపోతుంది. ఇంకా గతంలో నేను బ్రేక్ చేశాను, ఇప్పుడు మీరు బ్రేక్ చేసేలా ఉన్నారు. రిలేషన్షిప్ని పూర్తిగా బ్రేక్ అయిపోయింది. రిలేషన్షిప్లో హోప్స్ లేవు. నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఈ రిలేషన్షిప్ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని అనిపిస్తుంది. కొంతమందికి అయితే కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. మీరు అంటే కూడా నాకు చాలా ఇష్టం ఉంది. ఈ రిలేషన్షిప్ని మళ్ళీ నిలబెట్టుకోవాలి, రీస్టార్ట్ చేయాలి, మళ్ళీ ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి, ఈ గ్రోత్ అనేది తీసుకురావాలి మళ్ళీ ఈ రిలేషన్షిప్ అట్లా. కానీ నాకు ఆప్షన్స్ ఉన్నాయి. ఎంత ఆప్షన్స్ ఉన్నా సరే ఈ రిలేషన్షిప్ పట్ల నాకు ఎక్కువ చేంజెస్ ఈ రిలేషన్షిప్ పట్లే వస్తున్నాయి. అంటే మీ వైపుగానే వీళ్ళకి ప్రేమ అనేది కలుగుతుంది. ఎంత ఆప్షన్స్ ఉన్నా సరే ఆ ఆప్షన్స్ వైపు వీళ్ళని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుందన్నమాట. బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ పట్ల అని అనిపిస్తుంది వీళ్ళకి. మైండ్ అంతా అలజడిగా ఉంది, డిస్టర్బ్గా ఉంది. మీతో ఫ్యామిలీ, ఇక్కడ ఫ్యామిలీ కార్డ్ అయితే వచ్చిందండి. ఫ్యామిలీ ఉన్నా సరే మళ్ళీ ఈ రిలేషన్షిప్ పట్ల బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి, మళ్ళీ ఈ రిలేషన్షిప్ పట్ల ఒక గ్రోత్ అనేది చూడాలి. కానీ మీరు బ్లాక్లో పెట్టారు. కాల్ కానీ మెసేజ్ కానీ మీరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మీరు పట్టించుకోవట్లేదు. అంటే అది ఏదైనా సరే సోషల్ మీడియా కానివ్వండి, కాల్ కానీ మెసేజ్ కానివ్వండి, మీరు బ్లాక్లో పెట్టారు. మీరు అది వీళ్ళకి అర్థం కావట్లేదు. నేను ఎలా మీ వైపుగా రావాలి? నా చేతుల్లో ఏమీ లేదు కదా. మీరు బ్లాక్ తీస్తే నేను కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తాను. లేకపోతే బ్లాక్లో పెట్టని వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ ఉంది కదా. ఫ్యామిలీ అంటే మీరు వేరే వైజ్గా అయినా తీసుకోవచ్చు. థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, వాళ్ళు ఉన్నారు కదా. మైండ్ అంతా అలజడిగా ఉంది. 4 వైపులా నా చేతులు ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానివ్వండి చుట్టే వేశారు. ఈ రిలేషన్షిప్ పట్ల ఒక గ్రోత్ తీసుకురానివ్వకుండా ఎట్ ప్రెజెంట్ అయినా సరే నా చేతులు కట్టేసినట్టుగా అనిపిస్తుంది నాకు. చుట్టుపక్కల సమస్యలు కానివ్వండి, అది ఏదైనా సరే మళ్ళీ ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కాకుండా మళ్ళీ మిమ్మల్ని కూడా ఈ రిలేషన్షిప్లోకి తీసుకొచ్చి మిమ్మల్ని కూడా నేను నిలబెట్టుకోకపోతే మీరు మాటలు అంటారు. నేను ఆన్ ఆఫ్ కానీ చేస్తే మీరు మాటలు అంటారు. అప్పుడు ఏంటంటే నేను అది ఫేస్ చేయలేను. ఎందుకంటే గతంలో ఒకసారి బ్రేక్ చేసేసాను. రిలేషన్షిప్ వద్దనుకొని థర్డ్ పర్సన్ వైపు కానివ్వండి, ఫ్యామిలీ వైపు కానివ్వండి వచ్చేసాను. కానీ ఇప్పుడు మళ్ళీ అదే చేసి మళ్ళీ ఇలా చేస్తే మళ్ళీ నేను ఫేస్ చూపించుకోను, మళ్ళీ మీరు మాట అంటారు. అలాంటప్పుడు రిలేషన్షిప్లోకి రావడం ఎందుకు? నిలబెట్టుకున్నప్పుడు రిలేషన్షిప్లోకి రావడం ఎందుకు? మళ్ళీ మోసం చేయడం ఎందుకు? మళ్ళీ నిలబెట్టుకున్నట్టుగా నాతో చెప్పటం ఎందుకు అన్నట్టుగా మీరు ఏదైతే అంటారో అది నేను ఫేస్ చేయలేను అని వీళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారనమాట రిలేషన్షిప్ పట్ల. వీళ్ళకి ఏంటంటే నా చేతుల్లో ఏ దారి లేదు కదా, నా చేతుల్లో ఏమీ లేదు కదా. ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేయలేకపోతున్నాను, మీ వైపు రాలేకపోతున్నాను. ఆల్రెడీ నాకు సమస్యలు ఉన్నాయి. మళ్ళీ నేను మీ వైపుగా వచ్చి నేనేమన్నా ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోకపోతే మీరు అనేస్తారు. నిలబెట్టుకున్నప్పుడు నువ్వు మళ్ళీ రిలేషన్షిప్లోకి రావడం ఎందుకు? మళ్ళీ నా లైఫ్లో నేను అంటున్నప్పుడు మళ్ళీ నువ్వు ఈ రిలేషన్షిప్లోకి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకు? నిలబెట్టుకున్నప్పుడు రావడం ఎందుకు అన్నట్టుగా మీరు ఏదైతే ప్రశ్న వేస్తారో వాళ్ళకి మొహం చల్లదు. ఇప్పటికే చాలా ఫేస్ చేశాను నేను. అసలు ఇప్పటికే నాకు మొహం చల్లట్లేదు. గతంలో చేసిన దానికి ఇప్పటికీ మొహం చల్లట్లేదు. మళ్ళీ నేను ఆన్ ఆఫ్ చేసి మళ్ళీ ఈ లైఫ్కి వచ్చి మళ్ళీ
మళ్ళీ అదే ప్రశ్న మళ్ళీ నాకు వస్తుంది. మళ్ళీ అప్పుడు నేను ఇంకా మళ్ళీ ఫేస్ చేయలేను ఈ రిలేషన్షిప్ అట్లా. నాకు మళ్ళీ రీబర్త్ చెయ్యాలి అని అనిపిస్తుంది. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబర్త్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ మొండిగానే ఉంటున్నాను. చెప్పాను కదా, మిమ్మల్ని ఫేస్ చేయలేక వీళ్ళేంటంటే రిలేషన్షిప్ పట్ల గ్రోత్ అనేది తీసుకురాకుండా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. బయటికి చాలా మొండిగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఒకే ప్లేస్లో ఉన్నవాళ్ళు అండ్ వర్క్ ప్లేస్లో ఉన్నవాళ్ళు, ఎదురెదురుగా హౌస్లో వాళ్ళు కానివ్వండి, ఒకే ఏరియాలో ప్లేస్లో హౌస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే ఈ అలజడి అంతా మీకు కనపడనివ్వకుండా బయటికి నేను మొండిగానే ఉన్నాను, బయటికి నేను నా లైఫ్లో నేను ఉంటాను అన్నట్లుగా వీళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ నేను పడే బాధని నేను చెప్పుకోను ఎవరికి. కొంతమంది నాకు ఇలాగే కనిపిస్తున్నారు. మీ పర్సన్ అనేది ఎంత బాధనైనా సరే గతంలో మీకు కూడా చాలా తక్కువ, నా లైఫ్ ఇలా ఉంది, నేను ఇలా ఫేస్ చేస్తున్నానని చాలా తక్కువగా చెప్పేవాళ్ళు. ఒక విషయం చెప్పేవాళ్ళు, ఇంకో విషయం దాచేవాళ్ళు, చాలా మొండిగా ఉండేవాళ్ళు. అంటే నేను చెప్పినా సరే, అంటే కొన్ని సమస్యలు అనేవి చెప్పినా తీరవు, చెప్పకపోయినా తీరవు. ఓకేనా, అలా అర్థం చేసుకోండి. అందుకని వీళ్ళు ఏంటంటే మొండిగా ఉండేవాళ్ళు అనమాట. గతం నుంచి కూడా ఇప్పటికీ కూడా ఈ పర్సన్ మొండి పర్సన్ నాకు అలా కనిపిస్తుంది. మీరు మెసేజ్ పెట్టండి నేను చెప్పింది కరెక్టా కాదని. ఫస్ట్ నుంచి కూడా మొండి పర్సనే ఈ పర్సన్. ఓకేనా, అలా 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 చేసేవాళ్ళు. ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉండేవాళ్ళు ఈ పర్సన్ అనేది. మీరు ప్రేమ చూపించినా ఓకే అన్నట్టుగా సైలెంట్గా ఉండటం, లేకపోతే మనసులో ఏదైనా సరే అది మనసులో పెట్టుకొని బాధపడటమే కానీ బయటికి వ్యక్తపరిచేవాళ్ళు కాదు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ కూడా వీళ్ళు ఎంత బాధ ఉన్నా సరే మనసులో పెట్టుకోవటమే కానీ బయటికి ఆ ఫేస్లో గ్లో ఒక రకంగా ఉంటుంది వాళ్ళ గ్లో అన్నమాట. అంటే బాధ వచ్చినా సంతోషం వచ్చినా కొంతమంది ఫేస్లో ముఖ కబలికల వల్ల కొంతమందికి తెలిసిపోతుంది అన్నమాట. ఈరోజు ఒక పర్సన్ సంతోషంగా ఉన్నారు అంటే వాళ్ళ లైఫ్లో ఏదైనా సంతోషకరమైన విషయం జరిగింది అని అనిపిస్తుంది, వాళ్ళ ఫేస్లో తెలుస్తుంది అది. తర్వాత మరుసటి రోజు ఇంకేమన్నా బాధాకరమైన విషయం జరిగితే వాళ్ళ ఫేస్లో మళ్ళీ అదే బాధాకరంగా కనిపిస్తుంది, అదొక రకమైన ఫీల్ ఫేస్లో కనిపిస్తుంది. అలా కొంతమంది వ్యక్తపరుస్తారు. కానీ వీళ్ళు బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఒకే ఫీలింగ్ ఫేస్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. స్మైల్ అనుకోండి, స్మైలే వీళ్ళు మెయింటైన్ చేస్తారు, బయటికి తెలియనివ్వరు. ఓకేనా, పెయిన్ అయినా సరే, బాధ అయినా, సంతోషమైనా, ఏదైనా సరే, ఎక్కువ సంతోషం వచ్చినా సరే వీళ్ళు బయటికి చూపించరు. కొంతమంది ఏంటంటే బయటికి వ్యక్తపరుస్తారు. కొంతమంది ఎక్కువ సంతోషం వచ్చినప్పుడు ఇలా జరిగిందని అవతల వ్యక్తికి చెప్పి వాళ్ళ ద్వారా అయినా సరే చెప్పైనా సరే సంతోషపడాలి మనం అనే వైజ్గా వీళ్ళు వ్యక్తపరుస్తారు. కానీ వ్యక్తపరుస్తారు కొంతమంది ఇలా లేరు. ఎంత ఎక్కువ బాధ అయినా, ఎంత ఎక్కువ సంతోషమైనా వాళ్ళలో వాళ్ళు బాధపడటం తప్పితే రెండో పర్సన్కి చెప్పుకోవటం కానివ్వండి, రెండో పర్సన్కి వ్యక్తపరచడం కానివ్వండి చేరు. ఎందుకంటే ఈ పర్సన్ ఫస్ట్ నుంచే ఇంతే, వీళ్ళ గుణమే అంత. ఓకేనా, అంటే సంతోషమైన నా సంతోషం నేను చూసుకోవాలి, నా బాధ నేనే పడాలి, కానీ అవతల వ్యక్తికి చెప్పి అవతల వ్యక్తిని బాధ పెట్టకూడదు. కొంతమంది వయసుగా అవతల వ్యక్తిని బాధ పెట్టకూడదు, నా బాధ నేనే పడాలి. ఒకవేళ నేను చెప్పినా సరే ఏంటంటే నాకు సలహాలు ఇస్తారు, కానీ అది నాకు తీరదు కదా అనే వయసుగా ఆలోచిస్తారు కొంతమంది. అలా కనిపిస్తుంది. మీరు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది. ఈ ఐడియాస్ వస్తున్నాయి కానీ అవి అమలు చేస్తే అవి సక్సెస్ అవుతాయా లేదా తెలియదు. అంటే రిలేషన్షిప్ పట్ల గ్రోత్ తీసుకురావడం కానివ్వండి, వేరే వైజ్గా ఫ్యామిలీ కానివ్వండి, బయట ప్రపంచం గురించి అయినా సరే ఆలోచనలు వస్తున్నాయి, కానీ నాకు అవి నేను చేస్తే సక్సెస్ అవుతాయా లేదా నాకు తెలియదు.
న్యూ ఐడియాస్ వస్తున్నాయి, కానీ మీ పట్లైనా సరే న్యూ ఐడియాస్ వస్తున్నాయి, కానీ అది నేను చేస్తే సక్సెస్ అవుతుందో లేదో నాకు తెలియదు. నేను అమలులోకి తీసుకురాలేకపోతున్నాను అని ఆలోచిస్తున్నారన్నమాట. ఇలా ఉందండి సెకండ్ ఫైల్ వాళ్ళకి. మీకు ఎంతవరకు రెజనేట్ అయిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో టైటిల్ కింద నేను నెంబర్ ఇచ్చాను. ఇక్కడ యూట్యూబ్లో వచ్చినంత పాజిటివ్గా పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి మీరు పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వీడియో టైటిల్ కింద పెట్టిన నెంబర్కి, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. వాట్సాప్ కాల్, మెసేజ్ వరకే పనిచేస్తుంది. నో కాల్స్ అండి. మామూలు వైజ్గా కాల్స్ రావు. వాట్సాప్ కాల్, వాట్సాప్ మెసేజ్ వరకే వస్తుంది. ఓకేనా? నేను లైవ్ పెడుతున్నాను అంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోలేని వాళ్ళకి ఏంటంటే లైవ్ అనేది పెడుతున్నాను. అంటే పర్సనల్ రీడింగ్స్లో మనీ ఎక్కువగా ఉంటున్నాయి అని. నేను ఇంత మనీ అనగానే వాళ్ళు ఏంటంటే అసలు సమాధానం కూడా చెప్పట్లేదు. అందుకని నేను లైవ్ అనేది పెడుతున్నాను ఈవినింగ్ టైంలో. నేను వీడియో పెట్టిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అయితే లైవ్ లింక్ అనేది వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే లైవ్ లింక్ అనేది వస్తుంది. మీరు లైవ్లోకి వచ్చి మీకు క్వశ్చన్స్ అడగాలి అని అనిపిస్తే 100 రూపీస్ అనేది పే చేసి మీరు క్వశ్చన్స్ అడగవచ్చు నేను ఇచ్చిన నెంబర్కి. అంటే పర్సనల్ రీడింగ్స్లో మనీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, లైవ్లో అయితే తక్కువ కాబట్టి 100 రూపీసే కాబట్టి మీరు అక్కడ క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకేనా? నేను ఈవినింగ్ లోపు పెడతాను. మీకు ఖచ్చితంగా వీడియో అయితే లైవ్లో కూడా లైవ్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఒక లైక్ చేస్తే నాకు ఇంకా మీ ఎనర్జీస్ అనేది వీడియో చేయడానికి కూడా ఎక్కువ ఎనర్జీస్ వస్తాయన్నమాట. వీడియోలోకి వచ్చిన వాళ్ళు కూడా అసలు లైక్ చేయకుండా వీడియో చూసి లైవ్ చూసి వెళ్ళిపోతున్నారు. కనీసం లైక్ అయినా చేయండి. క్వశ్చన్స్ అడగకపోతే అడగపోయారు, లైక్ అన్నా చేస్తే మీ ఎనర్జీస్ అనేవి వస్తాయి. నేను యూట్యూబ్ వీడియోస్ చేసిన వాటిల్లో కూడా మీ ఎనర్జీస్ అనేవి వస్తాయి అన్నమాట నాకు. ఓకేనా? ఇక్కడ యూట్యూబ్ కూడా అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన వీడియోస్ కూడా లైక్ చేయండి. మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయి. అందుకని నేను పదే మిమ్మల్ని లైక్ చేయండి అని అంటున్నాను. మీరు ఎక్కువ లైక్స్ ఇస్తే నాకు మీ ఎనర్జీస్ అనేవి వస్తాయి. ఇక్కడ వచ్చినంత పాజిటివ్ అయినా అవ్వండి, నెగిటివ్ అయినా సరే ఇక్కడ వచ్చినంతగా పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు. అందుకని మీ పర్సన్ గురించి ఇంకేమన్నా తెలుసుకోవాలి, క్లారిటీ కావాలి అనుకుంటే మాత్రం మీరు నేను చెప్పినట్టుగా వీడియో టైటిల్ కింద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మీరు మర్చిపోయాను. ఓకే, ఇంకా తర్వాత ఏమైనా గుర్తొస్తే చెప్తాను. నేను చెప్పినట్టుగా ఈవినింగ్ టైంలో పెడుతున్నాను. మీరు వీడియో చూసిన తర్వాత అయినా సరే నేను లైవ్ అనేది పెడతాను. మీకు కావాల్సి ఉంటే క్వశ్చన్స్ అడగండి. లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లైవ్ లింక్ కానివ్వండి, నేను పెట్టే కొత్త వీడియోస్ అనేవి కానివ్వండి మీకు వస్తాయి అన్నమాట. ఓకేనా? వీడియో అనేది పూర్తిగా చూడండి. చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నచ్చితే అనేది ఏమీ లేదు, మీరు చూసి లైక్ చేయండి. అంటే చెప్పాను కదా, మీరు లైక్లు ఎంత చేస్తే అంతమంది ఎనర్జీస్ నాకు వస్తాయన్నమాట. అందుకని చెప్పాను ఇందాక ప్రతి వీడియోస్ లైక్ చేయమని చెప్తున్నాను. కొత్త వాళ్ళు చూస్తే మాత్రం కొత్త వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే. థ్యాంక్ యూ అండి. బాయ్.